తోటకూర సొరకాయ రాగి రొట్టె అంటే తోటకూర సొరకాయ రాగి ఈ మూడిటి కాంబినేషన్ లో మనం ఒక రొట్టె అదేంటి చపాతీలాగా తయారు చేయబోతున్నాం అన్నమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు తోటకూర ప్రతిరోజు అంటే మన ఇంట్లో ఎప్పుడు సదా ఉండేదే. ప్రతి కూరగాయల మార్కెట్లో మనకి ఎప్పుడు దొరికేవి ఇవన్నీ కూడా, కొత్తగా తెచ్చుకునేవి ఏవీ లేవు. అయితే తోటకూర చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో బాగా ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియము, పొటాషియము, తర్వాత ఇది గ్లూటన్ ఫ్రీ తెలుసా. సో గ్లూటన్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ గ్లూటన్ ఫ్రీ వెతుక్కుంటూ ఉంటారు. సో తోటకూరలో గ్లూటన్ ఫ్రీ ఉండదు. ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా మించి తోటకూర తింటే కళ్ళు చాలా బాగా ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తూ వచ్చారు. అది 100% రైట్ అండి. కంటి ఆరోగ్యానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రక్తం బాగా పడుతుందని చెప్తారు. సో తప్పకుండా ఈ బ్లడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలాగే ఆ కంటిని మనం ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవాలి కాబట్టి సో వాళ్ళు తోటకూర ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనకు ఈ సొరకాయ గురించి చెప్పాలి అంటే మంచి నీరుకాయ, ఒంట్లో వేడి తగ్గిస్తుంది, రెస్పిరేటరీ అంటే మనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గిస్తుంది. ఈ సొరకాయ జ్యూస్ని చాలా మంది పరగడుపును తాగుతూ ఉంటారు. ఎందుకంటే వెయిట్ లాస్, బరువు తగ్గిస్తుంది. తర్వాత ఒంట్లో డీటాక్స్ అవుతుంది, అంటే మన చెడు మలినాలను తొలగిస్తుంది. అలా మనకు సొరకాయ కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక రాగి గురించి ఏం చెప్పాలి, మంచి కాల్షియం, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే రాగిని ఎన్నో రూపాల్లో మనం తీసుకోవచ్చు కాబట్టి మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి ఈ 3 పదార్థాలతో మనం ఈరోజు రొట్టె తయారు చేయబోతున్నాం. ఫస్ట్ రొట్టెకి సంబంధించి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ పిండి తడుపుకోవాలి కదండి. ముందుగా ఇక్కడ మనకు రాగి అనేది మనము ఒక మెయిన్ పౌడర్ లాగా మనం రాగి తీసుకుంటున్నాము. 1 కప్పు రాగి, అలాగే దానికి తగ్గట్టుగా తోటకూర, అలాగే పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా మీరు తీసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు మధ్యలో పంటకి తగులుతూ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. మీరు మామూలుగా ఉల్లికాడలు అవైలబుల్గా లేవు, ఉల్లిపాయలు అందరింట్లో ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. చాలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత సొరకాయ తురుము. సొరకాయ తురుములో కూడా మనకు చక్కగా నీరు ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోండి. అంటే నీళ్లు మనకి ఎంత అవసరమో ఏంటో దాన్ని చూసుకొని కలుపుకోవాలన్నమాట. అసలు సొరకాయ చాలా చాలా మంచి వెజిటబుల్ అండి. అసలు ఈజీగా అయిపోతుంది, ఒకటి రుచికరంగా ఉంటుంది, దాని స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి, ఇక ఆరోగ్య విలువలు కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మీరు దీంట్లో రాగి పిండితో పాటు వేరే ఏదైనా పొడులు మిక్స్ చేసుకోవాలి అన్న కూడా చేసుకోవచ్చు. అంటే మనకి జొన్న పిండి, లేకపోతే సజ్జ పిండి, కొంచెం గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే అందరికీ పూర్తిగా అప్పుడప్పుడు రాగితో సరిగ్గా రాకపోవచ్చు కదా, కొంచెం అంటే మనకి గోధుమ పిండితో వచ్చినంత సులువుగా రాగి పిండితో రాదు. సో అందుకు మీరు ఏదైనా బిగినర్ అయ్యి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు, వంట ఫ్లాప్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు కాస్త గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకుందామండి. మీరు మామూలుగా మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త వేడి నీళ్లు కూడా పోసుకోవచ్చు. కొంచెం చేతికి తడుపుకునేంత నీళ్ళు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే కాస్త మసాలా పొడి, జీలకర్ర పొడి, ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, క్యారెట్ తురుములు, ఇంక ఇది మన ఇష్టం అన్నమాట. ఒక చుక్క చేతికి అలా నూనె రాసేసుకొని అలా నీట్గా ఒక ఉండలాగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనం ముద్దలాగా తయారు చేసేసాం. ఇప్పుడు ఇక మనము చక్కగా రోటీలాగా చేసుకోవడమే. ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లాగా అంటే అల్పాహారంగా తీసుకున్నా చాలా బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏముందండి, తోటకూర కట్ చేసుకున్నాం అంతే.
ఇంకేం చేసాము, సొరకాయ తురుముకున్నాము. ఏం లేదు, నానబెట్టుకోవడాలు ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇన్స్టెంట్గా కూడా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత అప్పటికప్పుడు అనుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్ చపాతీలా కాకుండా, కొంతమంది పొద్దున చపాతీలు తింటూ ఉంటారు. సో నార్మల్ చపాతీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చపాతీలు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ డిన్నర్కి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళకు, డైటింగ్లో భాగంగా కూడా 100% తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. ఇలా అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాము. ఈలోపు మనకు తవ్వ కూడా వేడవుతూ ఉంటుంది. తవ్వ వేడయ్యేలోపు ఇలా ఒక బటర్ పేపర్ అందరింట్లో ఉండకపోతే గనక మన ఇంట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. సో అది ఏదైనా తీసుకొని చక్కగా, మరీ పలచగా చేయకూడదండి, ఇది రాదు కూడా. మరీ పలచగా చేస్తే అసలు రాదు కూడా. ఒక మీడియం సైజులో తీసుకొని, అంటే ఇప్పుడు నేను తడుపుకున్న పిండికి 2 వస్తాయి అనుకోవచ్చు. ఓకే, ఇలా అంటే మన చేతి నిండా పట్టేటట్టుగా ఇలా ఒక ఉండ తీసుకొని, ఇలా ఏదో ఒక పేపర్లో మనకి సులువుగా ఉండే ఏదైనా తీసుకొని చక్కగా కాస్త ఇలా నూనె లేదంటే నెయ్యి, ఏదైనా నూనె కాస్త సులువుగా ఉంటుంది, ఇలా అద్దుకుంటూ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అండి రాగి రొట్టెలు ఇలా ఈ విధంగా చేసినప్పుడు కర్ర పీట వాడి పొడిపిండి వేసి అలా కాకుండా ఈ పద్ధతి వాడితే బెటర్. ఇంకొంచెం సులువుగా ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు మరీ పలచగా చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అంటే నూనెతో చేస్తే ఏంటంటే బాగా జారుతుంది కదా, మనకు నీట్గా అవుతుంది. అలాగే ఒకసారి మన పెనం మీద కూడా కొంచెం మనం నూనె వేసుకుందాం. లైట్గా గ్రీజింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా, మనకు చాలా ఈజీగా ఉంటుంది. తవా కూడా వేడైపోయిందండి. చక్కగా ఇలా తీసేసుకొని వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టెన్షన్ లేదు, మనకి విరుగుతుందన్న సమస్య కూడా లేదు కాబట్టి హ్యాపీగా అయిపోతుంది. దీన్ని మనము నూనెతోనో నెయ్యితోనో వెన్నతోనో కాల్చుకోవచ్చు. ఇంకా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా అద్భుతమైన సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇక మన స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. నూనెతో 2 వైపులా కాల్చేసుకున్నాము. ఇదిగోండి మా ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఉల్లికాడల ప్లేట్ అన్నమాట ఇది. ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఇది రాగి కాబట్టి 100% మనకి ఇదే రంగులో వస్తుంది. ఇదేం మాడలేదు. అంటే మనకి రాగితో ఎటువంటిది ఏ కలిపినా కూడా 100% డార్క్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. కానీ అండి నాకు రాగి ఇలా మనం పెనం మీద లేకపోతే బాగా వేగినవి ఉంటాయి కదా, ఆ రుచి ఎంత నచ్చుతుందో. బేసిక్గా రాగి పిండే ఇష్టము, ఆ టేస్ట్. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, తోటకూర 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర సొరకాయ రాగి రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, తరిగిన తోటకూర, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, సొరకాయ తురుము వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న రాగి ముద్దను ఉండలాగా తీసుకొని బటర్ పేపర్ పై వేసి నూనెతో రొట్టెలాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర సొరకాయ రాగి రొట్టె రెడీ.